నేషనల్ స్కీమ్ ఇంకోటి అంత్యోదయ స్కీమ్ ఉంది. దాని కింద 5,66,000 కార్డులు ఉన్నాయి. వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకి 35 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ కానీ, మార్జినల్ ఫార్మర్స్ కానీ, రూరల్ ఆర్టిజన్స్ కానీ, విడోస్, సరే ఈ కొన్ని క్రైటీరియా HIV పాజిటివ్, లెప్రసీ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళకి కేంద్రం నుంచి ఇది అంత్యోదయ ఒక స్పెషల్ స్కీమ్. నెక్స్ట్ ఇది ఇంకో స్పెషల్ స్కీమ్ సెంట్రల్ నుంచే. ఇది దీని కింద కేవలం 5,416 కార్డులు ఉన్నాయి. ఎవరికైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్, స్టేట్ పెన్షన్ రావడం లేదో వాళ్ళకి ఇది సెంట్రల్ స్టేట్ నుంచి కలిపి సంవత్సరానికి నెలకి 10 కిలోల బియ్యం ఇస్తాం. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏంటిది అంటే మేమేం చేసినాం, చుట్టుపక్కల రాష్ట్రాల్లో మనం కనుక్కుందాం వాళ్ళు ఎట్లా ఇస్తున్న రేషన్ కార్డ్స్ అని. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 కానీ దానికన్నా తక్కువ ఉండాలి. అర్బన్ ఏరియాస్ లో, పట్టణ ప్రాంతాల్లో అంటే బేసికలీ మున్సిపాలిటీస్ లో 2 లక్షలు కానీ దానికన్నా తక్కువ ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ రోజు 1,20,000 కానీ దానికన్నా తక్కువ ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో 1,44,000 కానీ దానికన్నా తక్కువ ఉండాలి. కర్ణాటకలో రూరల్ అయినా అర్బన్ అయినా సరే 1,20,000 కంటే తక్కువ ఉండాలి. తమిళనాడులో ₹1,00,000 కంటే తక్కువ ఉండాలి. గుజరాత్ లో 1,80,000 కంటే తక్కువ ఉండాలి. ఇది మేము అధ్యయనం చేస్తున్నాము. ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈ కేబినెట్ సబ్ కమిటీ, దీనికి కన్వీనర్ సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు, వారు ఇతర రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అధ్యయనం చేస్తారు. ఇంకా నెక్స్ట్ మీటింగ్ లో అన్ని ఫైనల్ స్టేజ్కి వస్తాయి. నెక్స్ట్ ఇది కేబినెట్ సబ్ కమిటీ గురించి మీకు చెప్పిన. నెక్స్ట్ సరే, ఇది మాతో సహా మరి హెల్త్ సెక్రటరీ ఈరోజు రాలేదు, వారు కూడా ఈ కమిటీలో ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.